తనపై తప్పుడు దొంగతనం కేసు పెట్టి రామడుగు ఎస్ఐ సురేందర్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఓ వ్యక్తి ఆరోపించాడు. రామడుగు వెలిచాలకు చెందిన కనకయ్య గొర్రెలు దొంగతనం నేరం మోపి తనను పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ షాక్ కూడా పెట్టారన్నారు. చెయ్యని తప్పును ఒప్పుకోవాలని తన భర్తను తీవ్రంగా వేధించారని కనకయ్య భార్య అనిత తెలిపారు. విషయం బయటకు రావడంతో పోలీసులు తమకు డబ్బు ఆశ చూపిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు వచ్చి రామాడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టారు. ఆడ కొట్టి 10 కొట్టి ఆడికెళ్ళి మన ఇక్కడ కర్మారు టౌన్లో తీసుకొచ్చారు. 10 నుంచి 12 కొట్టారు. 12 నుంచి మళ్ళీ ఆపి మళ్ళీ మధ్యాహ్నం 1 నుంచి 2 కొట్టారు. 2 కొట్టి ఆయన మొద్దుకోరేసారు. ఒక నైట్ అంతా అలానే ఉంచారు. మళ్ళీ 12 తారీఖు నాడు మళ్ళొక రౌండ్ కొట్టి 7 గంటలకు మళ్ళీ రామాడుకు తీసుకెళ్ళారు. తీసుకుపోయి 7:30కు అండ్ ఆడేసారు. అడిగి మా అల్లునికి ఫోన్ చేసినాక వచ్చి తీసుకొచ్చాడు. మళ్ళీ తీసుకుపోయారు. మళ్ళీ గదే కొట్టుడు మాట ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే ఏ ఆన్సర్ చెప్పలేదు. 9:30కు వాళ్ళు కరెంట్ షాక్ పెట్టుడు ఆ దెబ్బలకు ఆగలేక 9:30కు వచ్చినాక ఒప్పుకున్నా. మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. ఆయన ఏ దొంగతనం చేయలేదు, చేశాడు ఒప్పుకోమని కొడితే ఆయన ఏదో ఒప్పుకున్నందుకు ఇవన్నీ మాకు బాధ సార్. మాకే తప్పు తెలియదు. మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. ఆయన తీసుకుపోయారు సార్. తీసుకుపోయి సార్ ఒక్క నిమిషం సారు ఏమైంది సారు చెప్పండి సారు, ఆయన ఎందుకు తీసుకుపోతున్నాను అడిగితే నువ్వు రామడ్ పోలీస్ స్టేషన్కి రాండ్రి అని అన్నారు. అన్నాక మేము పోయినాం సార్. 4 గంటలు తీసుకుపోయారు. 6 గంటల నుంచి కొడితే 10 దాకా కొట్టిరట సార్. మళ్ళీ అక్కడి నుంచి రామడ్ స్టేషన్ నుంచి వెళ్ళి మళ్ళీ కర్మలు తీసుకొచ్చిరట. కర్మలు తీసుకొచ్చి ఆ రోజు 11 తారీఖు పోయిన ఆయన మనిషి మళ్ళీ మాకు 12 తారీఖు నాడు రాత్రి మాకు 10 గంటలకు అప్పేప్పుడు సారు. చిత్రాసులు పెట్టుకుంటా, కరెంట్ షాకులు పెట్టుకుంటా ఆయనను మొత్తం చెప్పురా ఒప్పుకో అని నువ్వు సార్ దేని కొడుతురు సారు, దేనికి కొడుతురు, అసలు కారణం లేదు దేని కొడుతురు అంటే నువ్వు గొర్రెలు దొంగతనం చేసినవట్రా చెప్పురా, నువ్వు ఒప్పుకోరా, నువ్వు వాళ్ళు ఉన్నవాట చెప్పురా అని ఈయనను కొట్టిరాడు సార్. కొడితే సార్ నేను ఏ తప్పు వేయలేదు సారు, నేను దేనికంటే దానికుంటా సారు, నన్ను కొట్టకురు సార్ అంటే అరే చచ్చిపోతావురా చెప్పురా అని ఓసారి వచ్చి చెప్పురట, చెప్పురా ఒప్పుకోరా అని ఓసారి వచ్చి అనుడట సార్. 8 మంది సార్లు కూర్చుండి మొత్తం ఆయన మొస వెళ్ళకుండా కూర్చుండి మరి కరెంట్ షాక్ పెట్టుకుంటూ కొట్టిరట సార్. ఇది న్యాయమేనా సార్ చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడేమో కాంప్రెస్ గారి 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 1 లక్ష రూపాయలు ఇస్తాం, మీకేం కావాలి మీ కేసులన్నీ కొట్టేపిస్తామని ఇప్పుడు ఎందుకు అంటారు సార్? పోలీసులు చూపించినటువంటి దాష్టికాన్ని తన పైన చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పి చిత్రహింసలకు గురి చేయడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తుంది. కానీ ఒక నిరుపేద వ్యవసాయ కూలీకి చెందినటువంటి వ్యక్తిని చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పి పదే పోలీసుల స్టేషన్లకు పిలిపించి ఆ నేరాన్ని ఒప్పుకునేంత వరకు పోలీసులు తన వెంట తిప్పుకొని పోలీస్ స్టేషన్లోనే చిత్రహింసలకు గురి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లానే ఎస్ఐ